నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు లైఫ్లో స్టార్ట్ చేసే ఏ పనిలో కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా గణపతి మీకు హెల్ప్ చేయాలని చెప్పేసి స్వామివారి అండదండలు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే వ్యక్తిగతంగా మీ టారో కార్డ్ రీడింగ్ ద్వారా మీ పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఎవరికైనా తెలుసుకోవాలనుకున్నా, అలాగే క్రిస్టల్ సజెషన్స్కి సంబంధించి మనీ మిరకిల్ గ్రిడ్స్ గురించి, బిజినెస్ గ్రోత్కి సంబంధించిన క్రిస్టల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. అంతేకాకుండా మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి, స్విచ్ వర్డ్ థెరపీస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ మొడాలిటీస్లో ఎవరైనా మీరు మీ జర్నీ స్టార్ట్ చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ నంబర్స్ మీద సంప్రదించి మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ విల్ బీ ఆన్ జూమ్ ఆర్ యూ కెన్ కమ్ డైరెక్ట్లీ ఆల్సో. ఆఫ్లైన్, ఆన్లైన్ బోత్ క్లాసెస్ ఆర్ అవైలబుల్. అలాగే మీ అందరికీ తెలిసిందే, మనం యానిమల్స్కి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాము. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా మీ వంతు సాయంగా ఈ భూమి మీద మనం హ్యాపీగా ఉండడానికి ఎంత అర్హులమో అలాగే ప్రతి జీవి కూడా అంతే అర్హత కలిగిన జీవులు అని చెప్పేసి దయచేసి గుర్తించి, యానిమల్ ఎక్కడైనా సరే మెంటల్గా, ఫిజికల్గా అబ్యూజింగ్కి గురవుతుంటే దయచేసి మీ వంతు కృషితో వాటిని రక్షిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్టేరీ యానిమల్స్కి ఫీడ్ చేస్తూ ఉండండి. ఆకలితో చాలా వరకు ప్లాస్టిక్ని కన్జ్యూమ్ చేస్తున్నాయి పాపం, అంటే తినడానికి ఏదీ లేక. అలాంటి దుస్థితి వాటికి కలగకుండా మీ వంతుగా మీకు కుదిరినప్పుడు సహాయం చేస్తూ ఉండండి. ఈ ప్రెడిక్షన్స్ మనకి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు, సెప్టెంబర్ వరకు కూడా వర్తిస్తాయి. మిథున్ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మిథున్ రాశికి సంబంధించి పార్ట్నర్స్ మధ్యలో కానివ్వండి, అంటే బిజినెస్ పార్ట్నర్ మధ్యలో కానివ్వండి, అలాగే ఎక్కడైనా సరే మీరు పార్ట్నర్షిప్లో ఏదైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, లేదు బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేశారు అన్నప్పుడు అవి కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల. అంతేకాకుండా మీ దాంపత్య జీవితంలో కూడా కొన్ని ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి, మీరు చెయ్యని తప్పకి అనవసరంగా మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని మిమ్మల్ని నిందిస్తున్నారు అనే విషయంలో కానివ్వండి, కొంచెం ఈగోయిస్టిక్ ఫైట్స్ వల్ల టెంపరీగా కావచ్చు, పర్మనెంట్గా కావచ్చు, ఒక వ్యక్తి నుంచి ఖచ్చితంగా దూరం అవ్వాలి అని అనుకుంటారు. భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా ఖచ్చితంగా ఫినాన్స్కి సంబంధించిన ఇష్యూస్ వల్లనే ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే కెరియర్ పరంగా కూడా ఊహించినంత మంచి మార్పు లేకపోవడంతో, అంటే ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో మీరు ఎక్స్పెక్ట్ చేసిన జాబ్స్ కానివ్వచ్చు, ప్రమోషన్స్ కానివ్వచ్చు, కొంచెం ఈ వీక్ స్టార్టింగ్లో కొంచెం ఎందుకో డిసప్పాయింటెడ్గా అనిపించినప్పటికీ కూడా ఎలా అయినా సరే వాటిని దాటుకుని, అంటే ఆ బర్డెన్స్ అన్నీ కూడా ఫేస్ చేసి దాన్ని దాటుకుని ముందుకెళ్ళగలుగుతారు. సక్సెస్ని అయితే చూస్తారు. ప్రమోషన్స్, శాలరీ ఇంక్రిమెంట్స్, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, వీసాల విషయంలో మంచి పురోగతి అయితే ఖచ్చితంగా ఈ వీక్లో కనిపిస్తుంది. స్టార్టింగ్ 1-2 రోజులు మీకు ఇబ్బందిగా అనిపించినప్పటికీ. ఇకపోతే గృహప్రవేశాలకి సంబంధించి, పెళ్లిళ్ళకి సంబంధించి, ఇంట్లో శుభకార్యాలకి సంబంధించి కొన్ని డేట్స్ ఫిక్స్ చేసుకోవడం, దానికి సంబంధించిన విషయాలు మీ బంధువులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానివ్వండి డిస్కషన్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రాపర్టీ ఏదైతే తీసుకుంటారో దానికి సంబంధించిన సెలబ్రేషన్స్ కూడా చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా హౌస్ రెనోవేషన్కి సంబంధించి, లేకపోతే హౌస్ ఎక్స్టెన్షన్కి సంబంధించి, ఇంట్లో ఏదైనా మార్పులు చేర్పులు, అంతేకాకుండా ఏదైనా వస్తువులు చేంజ్ చేయాలి, ఫర్నిచర్ చేంజ్ చేయాలి, లేకపోతే ఇంటికి సంబంధించి లగ్జరీస్ వస్తువులు ఏదైనా తీసుకోవాలి అనుకోవడానికి ఈ వీక్లో ఖచ్చితంగా ప్లాన్ చేసి అయితే తీసుకుంటారు. కుటుంబంతో కలిసి ఏదైనా ట్రిప్స్కి, టూర్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. అంతేకాకుండా బిజినెస్లో చిన్నపాటి గొడవలు వచ్చినప్పటికీ కూడా దాన్ని ఆ గొడవని క్యారీ చేయకుండా అక్కడే ఫుల్ స్టాప్ పెట్టి దీన్ని ఇంకా ముందుకి మంచి మంచి ప్లాన్స్తో ఎలా ప్రమోట్ చేసుకుంటూ మార్కెట్లో ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. దానివల్ల మంచి లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎక్కువ రీచ్ ఉంటుంది మీ బిజినెస్కి. చాలామందికి తెలియడం, చాలామంది మిమ్మల్ని మీ స్టోర్కి కానీ మిమ్మల్ని కానీ సంప్రదించడం, ఇలాంటివన్నీ కూడా ఒక మంచి నూతన ఉత్సాహాన్ని ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దాంతోపాటుగా డబ్బు సంపాదించుకోవడానికి కూడా ఈ వీక్లో మంచి మార్గాలే కనిపిస్తున్నాయి. అంటే మంచి మంచి ప్రాజెక్ట్స్ కానివ్వండి, క్లయింట్ బేస్ని కానివ్వండి,
తెచ్చుకోవడంలో, ప్రమోషన్స్ చేసుకోవడంలో ముందుంటారు. ఆల్ ది బెస్ట్.